భారతదేశాన్ని ప్రధాని మోదీ కంటికి రెప్పలా కాపాడుతున్నారన్నారు చేవెళ్ల మాజీ ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్స్లో నియోజకవర్గానికి చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలకు అతీతంగా అందరూ మోదీకి ఓటేస్తున్నారని, ప్రపంచంలోనే భారత్ను నంబర్ 1 దేశంగా చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. తాను చేవెళ్ల ప్రజల కోసం పనిచేస్తున్నానని, ఎప్పుడు వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు. అందరం కలిసి పనిచేద్దాం, మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేద్దామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేసి గెలిపించాలని కొండా విశ్వేశ్వరరెడ్డి కోరారు. అందరూ పైసలు అవసరం ఉండదు, మనకి ఫోన్లతోటి పే చేయవచ్చు. నేను కూరగాయలు కొంటే ఫోన్ ద్వారా ఆ కూరగాయల పైసలు మీకు కేటాయించవచ్చు. ఊర్లలో కంప్యూటర్లు ఉంటాయా, ఊర్లలో స్మార్ట్ ఫోన్ ఉంటాయా? మోడీకి మాత్రము మంచి క్లారిటీ ఉండే, మోడీకి మాత్రము మన ప్రజల మీద నమ్మకం ఉండే. మన ప్రజలు తెలివిగల్లోళ్ళు, ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తే వాడగలుగుతారు. అండ్ పేమెంట్ చేయాలంటే, కూరగాయలు కొన్నా కూడా డబ్బు కేటాయించాలంటే, నువ్వు నాకు పైసలు పంపించినా, నేను నీకు పైసలు పంపించినా కూడా అది ఫోన్లతో అవుతుంది, సాధ్యమవుతుంది. దాంతో మన దేశానికి లక్షలాది కోట్లు బచాయిస్తుంది. ఆ పైసలు తీసుకొని నేను ఉచిత బియ్యం వేయగలుగుతాను. టెక్నాలజీ ఉన్న చైనా, జపాన్లో అయితే లేదు. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ మన ఊర్లలో అవుతుందంటే ఎవ్వరు నమ్మలేదు, నేను కూడా నమ్మలేదు.